నాసిక్లోని టాటా కన్సల్టెన్సీ సర్వీస్లోని బీపీఓ ఆఫీస్లో హిందూ యువతీ యువకులను ఉద్యోగులను లవ్ జిహాద్ వైపు ప్రోత్సహించి వాళ్ళను మత మార్పిడి చేసేలాగా ఒత్తిడి చేసేటటువంటి కుట్రను గత నెల భగ్నం చేసింది మనకి గుర్తుంది. ఇందులో అత్యంత కీలకమైన పాత్రధారిగా భావిస్తున్నటువంటి మహిళా హెచ్ఆర్ ఉద్యోగి నిడా ఖాన్ నెల రోజులు అజ్ఞాతంలో ఉంది. నెల రోజులు అజ్ఞాతంలో ఉండి 2-3 సార్లు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించిన తరువాత ఆమెను ఛత్రపతి సంభాజీ నగర్కి సంబంధించినటువంటి ఒక ఇంట్లో ఆమెని అరెస్ట్ చేశారు. ఆమె ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్కి చెందిన కార్పొరేటర్ అయినటువంటి మతీన్ పటేల్ ఆశ్రయం ఇచ్చాడన్నటువంటి విషయం తెలిసిన తరువాత అంతకు ముందే అతని ఇల్లు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఆక్రమించుకుని కట్టుకున్నటువంటి ఇల్లు కాబట్టి దాన్ని తొలగించాలన్నటువంటి నోటీసుని ప్రభుత్వం జారీ చేసి ఉంది. ఇప్పుడు ఈ మతీన్ పటేల్ అనేటటువంటి మజ్లిస్ కార్పొరేటర్ ఇంటిని బుల్డోజర్లతో తొక్కించేసేందుకు పూర్తిగా నిర్మూలించేందుకు మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా స్థానిక పురపాలక సంస్థ మేయర్ అయినటువంటి సమీర్ రాజూర్కర్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తాన్ని ధ్వంసం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. నిడా ఖాన్కి ఆశ్రయం ఇచ్చిన కొన్ని రోజులకే ఈ సంఘటన జరుగుతుండడం గమనార్హం.